శ్రీమహావిష్ణువు ధరించిన 4వ అవతారం నరసింహావతారం. ఇది భక్తుడిపై భగవంతుడికి ఉన్న వాత్సల్యాన్ని, ధర్మ రక్షణను చాటిచెబుతుంది. తన సోదరుడైన హిరణ్యాక్షుడిని చంపినందుకు విష్ణుమూర్తిపై హిరణ్యకశిపుడు తీవ్రమైన పగ పెంచుకుంటాడు. ఎలాగైనా అమరత్వాన్ని పొందాలని బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు హిరణ్యకశిపుడు అత్యంత తెలివిగా ఇలాంటి మరణం లేని వరం కోరుకుంటాడు. నాకు గాలిలో గాని, నేలపై గాని, నీటిలో గాని మరణం ఉండకూడదు. ఇంట్లో గాని, బయట గాని, పగలు గాని, రాత్రి గాని మరణం సంభవించకూడదు. ఏ ఆయుధంతోనూ, ఏ మనిషి వల్లనో, జంతువు వల్లనో, దేవతల వల్లనో చనిపోకూడదు. బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరంతో గర్వించిన హిరణ్యకశిపుడు తనను తాను దేవుడిగా ప్రకటించుకుని, అందరినీ హరినామం మానేసి హిరణ్యనామం స్మరించమని శాసిస్తాడు. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ఉపదేశం వల్ల విష్ణు భక్తుడు అవుతాడు. తండ్రి ఎంత భయపెట్టినా, గురువులు ఎంత చెప్పినా, ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అంటూ హరినామాన్నే జపిస్తుంటాడు. ఇది తండ్రికి కోపం తెప్పిస్తుంది. తన మాట వినని కొడుకును చంపడానికి హిరణ్యకశిపుడు అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఏనుగులతో తొక్కించడం, కొండపై నుండి తోయించడం, విషసర్పాలతో కరిపించడం, హోలిక అనే రాక్షసి సహాయంతో మంటల్లో వేయడం, విషం తాగించడం. కాని ప్రతిసారీ శ్రీహరి నామ స్మరణతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. చివరికి సహనం కోల్పోయిన హిరణ్యకశిపుడు, నీ హరి ఎక్కడ ఉన్నాడురా అని అడుగుతాడు. ప్రహ్లాదుడు, అందుగలడు ఇందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందే కలడు అని సమాధానమిస్తాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతూ హిరణ్యకశిపుడు గదతో ఆ స్తంభాన్ని పగలగొడతాడు. వెంటనే ఆ స్తంభం నుండి భయంకరమైన గర్జనతో నరసింహుడు, సగం మనిషి, సగం సింహం రూపం ఆవిర్భవించాడు. బ్రహ్మ ఇచ్చిన వరాన్ని గౌరవిస్తూనే, ఆ వరం అడ్డురాకుండా భగవంతుడు హిరణ్యకశిపుని ఇలా సంహరించాడు. సమయం పగలు కాదు, రాత్రి కాదు. సంధ్యా సమయం. ప్రదేశం ఇంట్లో కాదు, బయట కాదు. గడప మీద. స్థితి గాలిలో కాదు, నేల మీద కాదు. తన తొడల మీద పడుకోబెట్టుకుని. ఆయుధం ఏ ఆయుధంతో కాకుండా తన వాడియైన గోళ్లతో హిరణ్యకశిపుని ఉదరాన్ని చీల్చి సంహరించాడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదు. దేవతలందరూ భయపడి ప్రహ్లాదుని పంపిస్తారు. ప్రహ్లాదుని ప్రార్థనతో స్వామి శాంతించి అతడిని ఆశీర్వదిస్తాడు. విశేషాలు. అంతటా దైవం, భగవంతుడు అణువణువునా ఉంటాడని నిరూపించిన అవతారం ఇది. శరణాగతి. భగవంతుడిని నమ్ముకున్న భక్తుడిని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ విడువడని ఈ కథ చెబుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యత. అహోబిలం స్వామి వెలసిన చోటు, సింహాచలం, మంగళగిరి వంటి అనేక క్షేత్రాలు నరసింహస్వామికి ప్రసిద్ధి.